సో, ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్‌లోను, అటానమస్ కాలేజ్‌లోను లేకపోతే వేరే కాలేజెస్‌లోను చదివే వాళ్ళకు అనమాట. సో, ఇందుట్లో ఏంటంటే కాలేజీకి వెళ్ళాలనుకునే వాళ్ళకేమో ఇది గుడ్ న్యూసు. కాలేజీకి వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి అనుకునే వాళ్ళకేమో ఇది బ్యాడ్ న్యూసు. ఇంతకీ అదేంటి? దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఇప్పుడు మనం నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో హాలిడేస్ లిస్ట్‌లో ఒక హాలిడే పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. డేట్ చేంజ్ చేశారు. అదేంటంటే రేపు 14వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు బీసీ నేతలు చెప్పడం జరిగింది. అయితే దాన్ని 18వ తారీఖుకి మార్చడం జరిగింది. అయితే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే మరి ఇక 18వ తారీఖు పోస్ట్‌పోన్ చేయడం జరిగింది గదా! కోర్టు తీర్పును బట్టి వీళ్ళు ఇక చేసేదానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే రేపైతే బంద్ లేదు. ఇది కాలేజీకి వెళ్ళే వాళ్ళకి గుడ్ న్యూసు. బంక్ కొట్టి మానేద్దాం అనుకున్నోళ్ళకి బ్యాడ్ న్యూస్ అనమాట.